అత్యవసర సమయాల్లో ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి లోను తెచ్చుకోవడం మన దేశంలో ప్రతి కుటుంబానికి ఉన్న అలవాటు. అయితే ఇప్పుడు ఈ గోల్డ్ లోన్స్ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని పెను మార్పులు తీసుకువచ్చింది. ఇకపై బంగారంపై లోను రావడం కష్టం అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతుంది. కానీ ఇందులో ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఈ కొత్త నిబంధనలు ఎవరికి నష్టం, ఎవరికి లాభం అనే అసలు నిజాలు ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఇకపై మీరు పెట్టే బంగారం విలువను బట్టి కాకుండా మీరు తీసుకునే లోన్ అమౌంటే ప్రధానం కానుంది. మీరు 2.5 లక్షల లోపు లోన్ తీసుకున్నట్లయితే మీ బంగారం విలువలో 85% వరకు లోన్ ఇస్తారు. ఇది చిన్న వ్యాపారులకు, రైతులకు పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అదే 2.5 లక్షల నుండి 5 లక్షల లోపు అయితే 80%, 5 లక్షల నుండి ఎక్కువ లోన్ కావాలంటే కేవలం 75% మాత్రమే లోన్ లభిస్తుంది. గతంలో కొన్ని సంస్థలు 90% వరకు ఇచ్చేవి, కానీ ఇకపై ఆ ఆటలు సాగవు. అంతేకాదు, ఇంతకుముందు బంగారం పట్టుకెళ్తే చాలు, క్రెడిట్ స్కోర్ ఆదాయంతో సంబంధం లేకుండా లోన్ ఇచ్చేసేవారు. కానీ ఇకపై 2.5 లక్షల కంటే ఎక్కువ లోన్ కావాలంటే కస్టమర్ యొక్క ఆదాయ వనరులు లేదా ఐటీఆర్ మరియు సిబిల్ స్కోర్ ఖచ్చితంగా తనిఖీ చేస్తారు. ఒకవేళ ఇన్కమ్ ప్రూఫ్ లేకపోతే బంగారం ఎంత ఉన్నా సరే 2.5 లక్షల కంటే ఎక్కువ లోన్ ఇవ్వరు. మరో ముఖ్యమైన మార్పు ఏంటంటే, చాలా మంది ఏడాది ముగిశాక కేవలం వడ్డీ మాత్రం కట్టి లోన్ను అలాగే ఏళ్ల తరబడి పొడిగిస్తూ ఉంటారు. కానీ కొత్త నిబంధనల ప్రకారం 12 నెలల పరిమితి దాటాక కేవలం వడ్డీ కడితే సరిపోదు, అసలు వడ్డీ పూర్తిగా కట్టేసి లోన్ అకౌంట్ క్లోజ్ చేయాలి. మళ్లీ లోన్ కావాలంటే ఆ బంగారాన్ని అప్పటి మార్కెట్ రేటు ప్రకారం తిరిగి విలువ కట్టించి కొత్తగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆర్బీఐ కేవలం కండిషన్స్ పెట్టడమే కాదు, కస్టమర్ల సేఫ్టీ కోసం కొన్ని సూపర్ రూల్స్ తెచ్చింది. మీరు లోన్ మొత్తం క్లియర్ చేసిన 7 పని దినాలలో మీ బంగారాన్ని మీకు తిరిగిచ్చేయాలి. ఒకవేళ లేట్ అయితే రోజుకు 5,000 రూపాయల చొప్పున సదరు బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీ మీకు జరిమానా కట్టాలి. అలాగే ఒకవేళ కస్టమర్ లోన్ కట్టకపోతే ఇష్టం వచ్చిన ధరకి వేలం వేయడానికి వీల్లేదు. ప్రస్తుత మార్కెట్ ధరలో కనీసం 90% ధరను బేస్ ప్రైస్ గా పెట్టాలి. వేలం ద్వారా బ్యాంకుకు బాకీ కంటే అదనంగా రూపాయి వచ్చినా ఆ డబ్బును 7 రోజుల్లో కస్టమర్ అకౌంట్ లో వేసేయాలి. ఇక ఇందులో మనం చెప్పుకోవలసిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ నిబంధనల వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలకు లేదా అత్యవసరాల కోసం తక్కువ మొత్తంలో గోల్డ్ లోన్ తీసుకునే వారికి ఎలాంటి నష్టము లేదు. పైగా బ్యాంకులు వేధింపులు, మోసాల నుంచి వారికి పూర్తి రక్షణ, పారదర్శకత లభిస్తాయి. కేవలం పెద్ద మొత్తంలో లోన్లు తీసుకొని సరిగ్గా కట్టకుండా పాత లోన్ల మీద టాప్ అప్లు తీసుకుంటూ ఫైనాన్స్ సంస్థలతో రూల్స్ అతిక్రమించే పెద్ద తలకాయలకు మాత్రమే ఈ కొత్త నిబంధనలు కఠినంగా మారుతాయి. కాబట్టి సామాన్యులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు.